స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, చాలా మంది లేడీస్ కి ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం అనాలి దాన్ని ఏమనాలి, కన్ఫ్యూజన్. ఎంత తగ్గించుకొని సరుకులు బిల్లు చేద్దామన్నా కూడా, ఎంత అడ్జస్ట్ చేద్దామన్నా అవ్వట్లేదు. ఏదో విధంగా బిల్లు పెరిగిపోవడము, రాసుకున్న సరుకుల కంటే ఎక్కువ తెచ్చేసుకోవడం, అవి కుప్పలుగా ఉండడము, తెచ్చిన సరుకుల తర్వాత పాత పడేయడము, ఎక్స్పైరీ అయిపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ రోజు మా మహిళా వ్యూవర్స్ కి ఏమైనా టిప్స్ చెప్తారా? సరుకుల బిల్లు తగ్గాలి అంటే ఎలా చేయాలి అంటారా? షాపింగ్ అనేది అది వీక్నెస్ అది ఆడవాళ్ళకే కదా, మగాళ్ళకి కూడా ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు మన దగ్గర కొంచెం డబ్బులకి షార్టేజ్ ఉంది కదా, ఆఫర్లో వచ్చినప్పుడు తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకుందాం అని అనుకుంటారు. అంటే ఇప్పుడు ఆఫర్లో వస్తే కూడా ఏది ఆఫర్లో ఉందో చూసుకోవాలి మనం. ఇంకొకటి ఏంటంటే, 1కి 4 1కి 2 అని పెడుతూ ఉంటారు. ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. బై వన్ గెట్ టూ గెట్ 3 ఏదో చెప్తుంటారు. కాబట్టి అలాంటివన్నీ వాటికన్నిటికీ మనం వ్యామోహం పోకూడదు. మీరు అన్నట్టు లిస్ట్ రాసుకుని వెళ్తే కూడా, ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ పొజిషన్ కొంచెం తక్కువ ఉందండి, అప్పుడు మనం ఖచ్చితంగా లిస్ట్ మెయింటైన్ చేయాల్సిందే. ఏం కావాలో అవే, ఎంత కావాలో అది కూడా రాసుకోండి. ఇప్పుడు కొన్ని షాపుల్లో మనమే తీసుకొని ప్యాక్ చేసుకునే సిస్టమ్ వచ్చింది కదా, అది జగ్గులు పెడుతుంటారు. జగ్గులు పెట్టినప్పుడు అది దగ్గర నాకు తెలిసి 1 kg కెపాసిటీ ఉంటుంది. అది ఇష్టం తోడుకుని పోసుకుంటుంటారు. మనకి తెలియాలి ఇంత క్వాంటిటీ మనకు అవసరమా లేదా. దాంట్లో ఒక హాఫ్ తీసుకోండి, మీకు వద్దపోతే 1/2 కిలో పైనే వస్తుంది కదా, అది మీరు చూసుకోండి. 1 kg కావాలా, హాఫ్ అలా చూసుకుని మీరు తీసుకోండి. అంతేగాని అబ్బా పెట్టారు కదా, మన సొంతమే కదా అని ఆనందం ఉప్పొంగిపోతాం అక్కడికి వెళ్తే. చాలు ఊరికే తీసేసుకోవడం, ఆఫర్లో ఉన్నాయని తీసుకోవడము, అవసరం లేని వస్తువులు తీసుకోవడము, మీరు అన్నట్టు ఫోన్లు మాట్లాడుతూ అంటే మనకి బ్రెయిన్ పని చేయకుండానే ఇలా తీసేసుకోవడం అసంకల్పితంగా, ఇలాంటివన్నీ చేస్తుంటాం మగవాళ్ళల్లో కూడా. ఇప్పుడు మన ఇంట్లో స్టాక్ ఉంటాయి ఆల్రెడీ, అది చూసుకోవాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సోప్స్ మన దగ్గర ఒక 5 6 ఉన్నాయి, ఈ నెలంతా వస్తాయి అవి. మళ్ళీ మీరు వెళ్ళి అక్కడ మళ్ళీ కొన్ని సోప్స్ తీసుకుంటారు, లేకపోతే మీకు నచ్చిన 4 మీ వారికి నచ్చిన 4 తీసుకుంటారు. అవి మొత్తం ఎక్కువైపోతాయి. మీరు ఒకవేళ తీసుకోదలుచుకుంటే ఒక 2 తీసుకోండి. ఈ నెల బడ్జెట్ మీకు డబ్బులు మిగులుతాయి, మీకు మంచిగా నడుస్తూ ఉంటుంది. అలా చూసుకోవాలి. ఇంకా ఏంటంటే, కొన్ని కలర్స్ ఆకర్షిస్తూ ఉంటాయి కొన్ని వస్తువులు. ప్లాస్టిక్ కానివ్వండి, ఇంకోటి కానీ, స్టీల్ కానీ, ఏదైనా కానీ, అవి కొత్త డిజైన్స్, కొత్త షేపుల్లో వస్తుంటాయి ఈ మధ్య. అవన్నీ కూడా మనం టెంప్ట్ అవ్వకూడదు. అది మనకు అవసరమా కాదా అని చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మన షాపింగ్కి ఒక్కళ్ళం వెళ్ళటం ఉత్తమం. ఎవరన్నా ఒకళ్ళు, పిల్ల మేక అందరం కలిసి వెళ్ళాం అనుకోండి, ఇంకా కీ బ్యాలో మొత్తం అన్నీ తీస్తూ ఉంటాం. అమ్మ నాకు ఇది, లేకపోతే భార్య ఏమంటే ఇది బాగుంది, లేకపోతే ఆయన వెళ్ళి నాకు ఇదేదో కొత్త రకం వచ్చింది షేవింగ్ క్రీమ్, ఇట్లా తల ఒక రకం తీసుకుంటే బిల్లు చూసారు ఎంత పొడుగ్గా వస్తుందో. అదేదో పాత సినిమాలో ఎంత పొడుగు బిల్లు చూపిస్తే నేను నవ్వుకునేదాన్ని. ఇప్పుడు ఆ రోజులు వచ్చేసినాయి, బిల్లు ఎంత పొడుగు వస్తుందో చూడండి, ఆ రోల్ అంతా వచ్చేస్తుంది. ఎలా తీస్తే పొడుగ్గా బిల్లు, అది మనకి చూడడానికి కూడా కుదరదు అనమాట ఆ బిల్లు, కంప్యూటరైజ్డ్. సో అది పర్టికులర్గా ఈ వస్తువుకి ఎంత అయిందని మళ్ళీ ఇంటికి వచ్చి రీచెక్ చేసుకోవడానికి కూడా మనకి కుదరదు ఆ బిల్లులో. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం షాపింగ్ చేయడం అనేది మంచిది. ఒక్కళ్ళే వెళ్ళడము, లిస్టు రాసుకోవడము, ఆఫర్లకు టెంప్ట్ అవ్వకపోవడము. ఇంకొకటి ఏంటంటే, ఎక్స్పైరీ డేట్లు చూసుకోవడం. ఇంకొకటి, మనకి కొన్ని సీజనల్గా దొరుకుతుంటాయి, మళ్ళీ దొరకవు తర్వాత. అట్లాంటివి మీరు కొంచెం తెచ్చుకుని స్టాక్ పెట్టుకుని మీరు వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, కొన్ని వస్తువులు మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, తర్వాత బ్రాండ్, ఇవన్నీ ఉంటాయి కదా, ఆ బ్రాండ్ పిచ్చి ఎక్కువైపోయింది ఈ మధ్య. ఆ బ్రాండ్ పిచ్చికి వెళ్ళిపోయి 10,000 పెట్టి, ఇంకా 8,000 పెట్టి చెప్పులు బుట్లు కొంటుంటారు. కానీ ఏదైనా కాళ్ళకి వేసుకునేదే, ఏదైనా ఒక సంవత్సరం 2 ఏళ్ళు వేసుకుంటే బోర్ కొడుతుంది, దాన్ని పక్కన పెట్టడం. బ్రాండ్ అది నీకు 20-30 సంవత్సరాలు పడి ఉంటుంది ముసలాడయ్యే వరకు. అది అవసరమా నీకు? ఇంకో వస్తువు నువ్వు వేసుకోవడానికి నీకు అవకాశం ఉండదు. అందుకని బ్రాండ్ వైపుకి వెళ్లకుండా, బ్రాండ్ లేనివి కూడా మీకు 2 ఏళ్ళు మన్నుతాయి, మీకు కొంచెం రేట్ తక్కువకి వస్తాయి. కాబట్టి బ్రాండ్ వెనక పడకుండా నాన్ బ్రాండ్ కూడా మీరు ప్రిఫర్ చేస్తే మీ బడ్జెట్కి అది తక్కువ అవుతుంది అనమాట, సరిపోతుంది. మీరు కొంచెం ఇంట్లో బడ్జెట్ చూసుకోవడానికి, కూరగాయలైనా సరే మీరు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంత. నేను మొన్న మాట్లాడాను ఒక వీడియోలో, మీకు 1/4 కిలో 15, అరకిలో 20 ఏదో చెప్తుంటాడు లెక్క. అంటే లేకపోతే కిలో 50, అరకిలో 30, అంటే కేజీ 60 రూపాయల లెక్క వెళ్ళిపోతుంది. మీకు అవసరమైతే కేజీ కొనేసుకోండి, మీకు 10 రూపాయలు మిగులుతుంది అక్కడ. కానీ మీకు పావో అర అవసరమైనప్పుడు మీరు
రూపాయలు తగ్గుతుందని కిలో కొనకండి. ఎందుకు? అరకిలో మీకు ఇంటి దగ్గర కుళ్ళిపోతుంది, పారేస్తారు. ఇలాంటి ఆఫర్లకి వెళ్ళకండి. అది ఏంటంటే బిజినెస్ టాక్టిక్స్. అది ఎటువంటి వాళ్ళైనా బిజినెస్ అలా చేస్తున్నారు. ఇంకొకటి కొన్ని బల్క్లో తీసుకుంటే కొన్ని మీకు ఆఫర్లో వస్తాయి. అది మీకు కొంచెం రేట్ 10 రూపాయలు తగ్గుతుంది. ఇప్పుడు సోప్స్ చూడండి 4-5 ప్యాక్ చేసి పెడుతూ ఉంటారు. దాంట్లో మీకు ఒక 15 రూపీస్ ఎంతో తగ్గుతుంది. అలాంటివి మీరు ఆఫర్లు తీసుకోవచ్చు. ఇది తెలివితేటలుగా మీరు నిర్ణయించుకుని నిదానంగా వెళ్ళి చూసుకుని కొనుక్కోవాలి. పిల్లలందరినీ వేసుకుని వెళ్ళారనుకోండి మీకు బుర్రలు పనిచేయవు. ఇంకొకటి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళినా కొంత లాసే అవుతుంది. అంటే ఇద్దరు కూడా ఒక మాట మీద ఉంటే ఏమి అవ్వదు. లేదనుకోండి ఆయన ఒకటి టెంప్ట్ అవుతాడు, ఈవిడ ఒకటి టెంప్ట్ అవుతుంది. కొత్త కొత్త వస్తువులు వస్తుంటాయి. అవన్నీ మనం కొనాల్సిన అవసరం. ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. తర్వాత కొన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బెడ్షీట్స్, టవల్స్ వాష్ చేస్తే షింక్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి కొన్ని వస్తువుల్లో మీరు నాణ్యత చూసుకోండి. ప్రతి వస్తువులో కూడా బ్రాండ్కి వెళ్ళకండి. ఇవన్నీ పాటించుకుంటే మనకి బడ్జెట్ చాలా మిగులుతుంది. ఇంట్లో గొడవలు రావు, ప్రశాంతంగా ఉంటారు. కాస్త 4 డబ్బులు కనిపిస్తుంటాయి. అంటే మేము ఆడవాళ్ళం, మేము అంతా సెట్ చేస్తున్నాం కదా, ఇల్లు అంతా చూస్తాం, మాకు తెలియదా మేము ఏం తీసుకోవాలి ఏం తీసుకోలేము, చదువుకుని ఉన్నాం, అలాంటి వాళ్ళు కూడా మిస్టేక్స్ చేస్తారు ఈ కిరాణా ఐటమ్స్ దగ్గర. అందరం చేస్తాం. చిన్నగా చెప్పండి, సింపుల్ గా చెప్పండి, ఎక్కువ చేసే తప్పులు ఏముంటాయి షాపింగ్ వెళ్ళినప్పుడు కిరాణా సరుకుల విషయం? కిరాణా సరుకుల విషయంలో అమ్మో మళ్ళీ మధ్యలో వెళ్ళలేకపోతామని కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం. అది ఇంకొకటి, అది ఉపయోగం లేకపోయినా సరే ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటాం. కొన్ని వస్తువులు ఎక్కువగా వాడం. చూడండి, కొంతమంది పెసరపప్పు ఎక్కువ వాడరు. వాడనప్పుడు వాళ్ళు వెళ్ళి కేజీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఇప్పుడు మరి కొంచెం తీసుకొస్తే పక్కన వాళ్ళు ఎవరినో అని అనుకుంటారేమో అని చెప్పి ఎక్కువ క్వాంటిటీ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేనైతే ఏం చేస్తాను తెలుసా, నాకు అవసరమైతే ఏదైనా ఒక వస్తువు, జీలకర్ర అనుకోండి 100 గ్రాములే నేను తెచ్చుకుంటా. వాడేవాడు ఎవరో అనుకునేది నాకేంటి, వాళ్ళు ఇస్తారా ఏంటి డబ్బులు? జీలకర్ర అనేది ఎక్కువ తీసుకొస్తే పుచ్చిపడుతుంది. 100 గ్రాములు అంటే చాలా ఎక్కువ వస్తుంది. ఒక 2 months వరకు అన్నా వస్తుంది అది. కాబట్టి 2 నెలల వరకు మీకు 100 గ్రాముల జీలకర్ర వచ్చినప్పుడు, అంటే వాడేదాన్ని బట్టి, మనుషుల్ని బట్టి, ఎక్కువ మంది మనుషులు ఉంటే ఇంకొంచెం తెచ్చుకోవచ్చు. అంటే ఇలా కూడా ఉంటారా మేడం? ఖచ్చితంగా ఫీల్ అవుతారేమో, నేను జీలకర్ర 100 గ్రాములు 10 గ్రాములు 10 రూపాయలు తీసుకుంటే, ఇలాచి 4 తీసుకుంటే 4 ప్యాకెట్లు తీసుకుంటే ప్యాకెట్లు అమ్ముతారు, అలా ఫీల్ అయ్యి కూడా తీసుకునే వాళ్ళు ఉంటారా? ఉంటారు. ఇప్పుడు మార్కెట్ ఎలా అంటే ఎంత వస్తువు కూడా దొరుకుతుందండి, ఇంత దొరుకుతుంది. ఆ ఫెసిలిటీ మనకి ఉంది బయట. ఇంకా మనం అదృష్టవంతులు అనే చెప్పుకోవాలి. అలాంటప్పుడు నీకు ఇంత అవసరమైనప్పుడు, నీకు అక్కడ ఇంత ప్యాకెట్ ఉన్నప్పుడు అది నువ్వు ఎందుకు తెచ్చుకోవు? పక్కనవాడు ఏదో అనుకుంటాడని నీకెందుకు? కొంతమంది వెక్కిరించే వాళ్ళు ఉంటారు. నేను అదే చెప్తా, ఎప్పుడు ఎవరి మాట వినకండి. మీ మనసు ఏం చెప్తుంది అదే వినండి. నీ డబ్బు, నీ బడ్జెట్, నీ ఉద్యోగానికి తగ్గ జీతం నీకు వస్తుంది. ఆ జీతంలోనే నువ్వు పిల్ల పాప భార్య అందరూ చూసుకోవాలి. అది నువ్వు ఎవరిని ఆలోచించకు, నీది నువ్వు చూసుకో. ఇలాచి అనేది కొంతమంది ఎక్కువ వాడరు, చిన్న ప్యాకెట్ తెచ్చుకోండి. మరి జీలకర్ర కొంతమంది ఎక్కువ వాడరు. నీకు ఎంత కావాలి, 50 గ్రాములు కావాలంటే కూడా ఇస్తారు కుల్లాలో. ఓపెన్గా ఇస్తారు, ప్యాకెట్ కాకుండా. మరి మీకు ఎంత కావాలో అంత చక్కగా తూచి ఇస్తున్నప్పుడు మీకు ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీకు డబ్బులు మిగులుతాయి కదా, చక్కగా అలా తెచ్చుకోండి. కొన్ని వెయిట్ తక్కువ ఉన్న వస్తువులు ఉంటాయి, ఎక్కువ వస్తాయి. మరి వెయిట్ తక్కువ కదా అని చెప్పి ఎంత తెచ్చుకోకండి. వెయిట్ తక్కువైనా కూడా క్వాంటిటీ కూడా తక్కువే తెచ్చుకోండి. అది మీకు ఉపయోగం లేనప్పుడు ఎందుకు తెస్తారు వెయిట్ తక్కువ అని చెప్పి? అలా చేయకండి. వెయిట్ తక్కువైనా క్వాంటిటీ మీకు అంత అవసరం లేనప్పుడు, ఇంతే సరిపోయినప్పుడు అది తెచ్చుకోండి. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. వాడని వస్తువుని కొంచెమే తెచ్చుకోండి. ఎందుకంటే కొంతమంది ఇళ్లలో పుచ్చు పట్టిపోయి పాడైపోయి పారబోస్తూ ఉంటారు. అలా పారేద్దు. కూరగాయలైనా సరే మీకు ఎంత కావాలో అంతే తెచ్చుకోండి. చక్కగా ఒక ప్లాన్ మీద లిస్ట్ రాసుకుని వెళ్ళి అవే తెచ్చుకోండి. ఒకవేళ లిస్ట్కి ఎక్స్ట్రాగా అక్కడైనా కొత్త వస్తువు కనపడితే, అది దొరకని వస్తువుని అదే చెప్పేసి సీజనల్, అది కూడా తెచ్చుకోండి. ఇంకా చాలా మంది మేడం గడిగడికి షాపింగ్కి వెళ్తారు. నెలవారీ తెచ్చుకున్నా కూడా గడిగడికి ఉప్పు అని, పప్పు అని, అదని ఇదని, రోజులో ఖచ్చితంగా 4-5 సార్లు అయినా కిరాణా షాప్కి వెళ్ళే ఫ్యామిలీస్ చాలానే ఉన్నాయి. కిరాణా నెల వరకు తెచ్చుకున్నా కూడా. మరి ఎంతవరకు కరెక్ట్? భలే మంచి ప్రశ్న వేశారే. నేను చెప్పాలనుకుని ఆగిపోయా ఇందాక. ఇదేంటంటే గడిగడికి అన్నప్పుడు అన్నిసార్లు మీరు పక్కనే షాప్ అయితే పర్వాలేదు, మీకేం ఖర్చు అవ్వదు, కాళ్ళే కాస్త నడవచ్చు. అదే కానీ కాస్త దూరంలో అనుకోండి, మీ వెహికల్ మీద వెళ్ళాలి, స్కూటర్ మీద దేని మీద వెళ్ళాలి, మీకు ఎంతో కొంత పెట్రోల్ ఖర్చు అవుతుంది కదా. అయ్యే బదులు మీరు ఒకటేసారి తెచ్చుకోవచ్చు. లేదు మాకు అంత డబ్బు ప్రాబ్లం లేదు, మాకు 4 సార్లు బయటకు వెళ్ళినట్టు కొంచెం రిఫ్రెష్ ఫీల్ అవుతారు కొంతమంది ఇంట్లోనే ఉండలేక, అలాంటి వాళ్ళు మాత్రం వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు అయిపోతుందని 4 ప్యాకెట్లు తెచ్చుకుంటే అది ఉప్పు కూడా ఎక్స్పైర్ అవుతుంది, ఏదైనా సరే. అందుకని చెప్పి మీరు అది అయిపోయినప్పుడే వెళ్ళి తెచ్చుకునే కుటుంబాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే అది కూడా ఫైనాన్షియల్ పొజిషన్ కొంతమందికి బాగుండక, ఇది అయిపోయిన తర్వాత కూడా కొద్ది రోజులు నడుపుతారు ఏదో ఒకటి ఆల్టర్నేట్ చూసుకుని. మరి అలాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు.
కానీ ఇప్పుడు ఊరికే పని పాట లేకుండా ఊరికే తిరుగుతూ ఉంటారు చూసారా, ఇంకా వాళ్ళకి మనం చెప్పలేం. అది వాళ్ళ పొజిషన్, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ బాగుండి ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో కాళ్ళు నిలవకపోవచ్చు, లేకపోతే బాగా తిరగాలని అనుకోవచ్చు వాళ్ళు. దానికి మనం రీజన్ చెప్పలేం. కానీ నడకతో వెళ్ళి తెచ్చుకునేటట్టయితే మీరు రోజు వెళ్ళి ఒకటి తెచ్చుకోండి, మంచిది. అసలు చాలా ఆరోగ్యం, డబ్బులు మిగులుతాయి, వస్తువు పాడవదు, మీకు కాళ్ళు ఒళ్ళు బాగుంటుంది, వెళ్ళరండి. అదే వెహికల్ మీద వెళ్ళాలంటే రోజు వెళ్ళకండి. ఇంకోటి, ఫైనాన్షియల్ పొజిషన్ బాగోని వాళ్ళైతే ఎప్పుడైపోతే వస్తువు అప్పుడు వెళ్ళి తెచ్చుకోండి. ఇంకోటి 4వది చెప్తా, ఇది మీకు అయిపోతుంది అనుకున్నప్పుడు వెళ్ళి తెచ్చుకోండి, తప్పేమీ లేదు. ఫైనల్ గా మరి మా మహిళలకి, అందరి కోసం కాదు, ఇలా కిరాణా సరుకులు టైంలో కన్ఫ్యూజన్ అయిపోయి ఏది కావాలో అది మర్చిపోయి అనవసరమైన తెచ్చేసుకొని బిల్లు పొడుగు చేసేసి తర్వాత బాధపడే మాకు ఏం చెప్తారు ఫైనల్ గా? లిస్టే ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా 100 గ్రాములు, 50 గ్రాములు, 1/4 కిలో, అర కిలో ఖచ్చితంగా రాసుకోండి. ఎటు చూడకండి, ఇలాగే గుర్రం కళ్ళాలు వేసుకున్నట్టుగా ఇలా వెళ్ళి ఆ వస్తువు ఎక్కడుందో తీసుకుని బ్యాగ్లో వేసుకుని వచ్చేయండి. అంతే. ఇదే. థ్యాంక్ యూ మ్యామ్.